మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లైఫ్ మెంబర్ నమ్మని. మెంబర్ మీరు. లైఫ్ మెంబర్ నేను. అసలు ఎప్పుడు జరగనంతగా హోరాహోరీగా జరిగినాయి లాస్ట్ ఎలక్షన్స్. అవును, ఎలక్షన్స్ జరిగినాయిగా. ఏంటి దానిపైన మీ కామెంట్స్ ఏంటి? కామెంట్స్ అంటే ఏంటంటే పోటీతత్వం ఉండాలి గానీ ఉండాలి గానీ అది అందరూ కలిసి చేసుకునే విషయమే గానీ ఊరికనే ఒకళ్ళకొకళ్ళు ఎద్దేవా చేసుకుంటా, ఒకళ్ళకొకళ్ళు దెబ్బలాడుకుంటా చేసుకోవటం వలన 2 పార్టీలుగా విడిపోకూడదు ఎప్పుడు. ఒక అమ్మని 2గా కోసి తీసుకెళ్ళకూడదు. లేతే నా ఇంట్లో కొన్ని రోజులు, ఆ అన్నయ్య ఇంట్లో కొన్ని రోజులు అట్లా పెట్టుకోకూడదు. అది తప్పంటాను నేను ఫస్ట్ నుంచి కూడా. ఓకే. ఎప్పుడైతే వీళ్ళలో వీళ్ళు దెబ్బలాడుకున్నారో ప్రజల సంక్షేమం ఏం చేస్తున్నారు? ఏమి లేదు, శూన్యం. మాలోనా? మా అని కాదు, ఏదైనా సరే. ఓకే. ప్రజల సంక్షేమం శూన్యం. ఒక ఇన్సూరెన్స్‌లు ఏదో చేస్తారు. ఆ ఇన్సూరెన్స్‌లు ఎందుకు ఉపయోగపడవు? హెల్త్ కార్డులు ఇస్తారు. అయి అందులో సగమే ఉపయోగపడతాయి, సగం ఉపయోగపడవు. అంటే ఇప్పుడు నాకు ఏదైనా చాలా ఒక ఒక మోస్తరు ఏదన్నా డబ్బులు అవసరమయ్యో లేకపోతే దానికి అంటే సంబంధించి ఆ జబ్బుకు సరిపడా ఏదైనా చేసుకోవాలంటే వాళ్ళు హాస్పిటల్‌కి వెళ్ళంగానే ఇది దీంట్లో రాదండి ఇది ఇన్సూరెన్స్‌లో. ఓకే. ఇది మీరు డబ్బులు పెట్టే చేసుకోవాలి. తర్వాత ఐసీయూలన్నీ కూడా ఇన్సూరెన్స్‌లో రావండి. ఇలా చెప్తుంటే మామూలు అసలు ఖర్చే అయ్యి. అంతే కదా! ఖర్చే అయ్యి. ఇప్పుడు 10,000, 5,000 ఈడు ఎఫర్ట్ చేసుకోగలడు. 5,00,000, 3,00,000 ఎలా చేసుకోగలడు? అయ్యే ఇందులో రాలేదంటే అలాంటి ఇన్సూరెన్స్ మాకెందుకు? అదంటా నేను. ఎందుకనంటే ప్రజలకి ఇప్పుడు ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి ఉపయోగపడేలాగా మేమున్నామనే భరోసాయే హెల్త్ కార్డ్. అంతే కదా! నీ ఇంట్లో డబ్బులు లేవు. నీ దగ్గర పరిస్థితి లేదు. లేనప్పుడు మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది. లేదా మేమున్నాం. మేము నిలబడి మీకోసం ఉన్నాం అనే భరోసా కోసం ఎదురు చూస్తాం. ఆ భరోసాలో 80% మేము కట్టుకొని 20% మీరు కట్టేలాగా ఉండే భరోసా మాకెందుకు? ఇప్పుడు అవుట్ పేషెంట్‌గా ఎళ్లి చెక్ చేయించుకోవడానికి ఏ దారి లేదు మాకక్కడ. ఇన్ పేషెంట్‌గా జాయిన్ అయితే ఆ జబ్బు తీవ్రతను బట్టి ఆటిని బట్టి ఈళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీలు డాక్టర్స్ ఎట్లా ఉంటారంటే ముందు ఇన్సూరెన్స్ ద్వారా వచ్చే అమౌంట్ మొత్తాన్ని క్లియర్ చేసేయాలి. ఎంత తొందరగా వాడేస్తే అంత మంచిది ఈళ్ళకి. అసలు అయ్యే ఖర్చు 20,000 అయితే ఈళ్ళు 60,000, 70,000 రాసేస్తారు. వాడేస్తారు. ఓకే. ఈ టైప్ ఆఫ్ ఇది మనకి ఎప్పుడు పోతుందో నాకు తెలీదు గానీ, అప్పుడే కొంచెం మనం ఫ్రీగా ఉండగలుగుతాం, హ్యాపీగా ఉండగలుగుతాం. స్టార్టింగ్‌లో ఉందమ్మా. ఇప్పుడు ఒక 10 ఇయర్స్ బ్యాక్ కిమ్స్‌లో ఇచ్చారు. మా ఫాదర్‌ని, మదర్‌ని బతికించుకోవడానికి కూడా కారణం అదే. అప్పుడు చాలా సిన్సియర్‌గా ఉన్నారు. పర్ఫెక్ట్‌గా చేశారు డాక్టర్స్ కూడా. ఎప్పుడైతే కొన్ని ఆరోగ్యశ్రీ ఇలాంటి కొన్ని కొన్ని వచ్చేసినాయో, జనం ఎగబడిపోయేసరికి డాక్టర్లు కూడా ఇసుగు పుట్టిపోయి, ఆడ క్యాంటీన్‌లో కూర్చొని టీలు తాగడం నేను చూసాను. కళ్ళారా చూసాను కాబట్టి చెప్తాను. టీలు తాగటం. ఆ డాక్టర్ గారు అంటే రౌండ్స్‌లో ఉన్నారంటే, ఏ రౌండ్స్‌లో అని కిందకు చూస్తే ఆ టీ తాగుతూ ఉంటాడు అక్కడ కూర్చొని పేపర్ చదువుకుంటా. ఇలాంటివి కూడా నేను చూసాను. ప్రెషరు అనేది ఒక రేంజ్ వరకు డాక్టర్లు పెట్టొచ్చు కానీ ఓవర్‌గా పెట్టేస్తే కూడా ఇలా తయారవుతారు. మీరు అసలు ఈ 2 ప్యానెల్స్‌లో ఎవరికి సపోర్ట్ చేశారు? ఇప్పుడు అసలు మా బిల్డింగ్ పరిస్థితి ఏంటి? వాళ్ళేమంటున్నారంటే విష్ణు గారు ఏమంటున్నారంటే, ఒక స్థలం ఉంది. నార్సింగ్ దగ్గర ఎక్కడో స్థలం ఉంది. ఆ స్థలం ఇస్తాను. ఆ స్థలంలో బిల్డింగ్ కట్టుకుందాం అంటున్నాడు ఆయన. అది తప్పు కాదు. ఎందుకంటే ఈళ్ళేమంటారు అంత దూరం ఎట్లా వస్తాం అంటారు ఈళ్ళు. దగ్గరగా అంటే మరి ఏదైనా అపార్ట్మెంట్ తీసుకుంటారేమో. ప్లాన్ అయితే ఉంది. మరి ఆయన దిగే లోపల తీసుకోగలిగితే ఓకే. లేకపోతే మాట నిలబెట్టుకోకుండా దిగిపోయినట్టు అవుతుంది. మీరసల మొన్న ఎలక్షన్స్‌కి ఎవరికి సపోర్ట్ చేశారు? అప్పుడు విష్ణు గారికే సపోర్ట్ వేశారా? అందరూ ఆల్మోస్ట్ అందరూ చేయబట్టే కదా గెలిచాడాయన. అవును. అవును. ఆయన నమ్మకం ఆయన మీద. ఓకే. అని అనుకున్నాం. కానీ మరి అది తర్వాత ఎటేటో పోతుందది. ఎవరు సాటిస్ఫైడ్‌గా లేరు. ఓకే. ఎవరు సాటిస్ఫైడ్‌గా లేరు. హ్మ్. ఇప్పుడు ఏదైనా గట్టిగా మాట్లాడామనుకోండమ్మా, జనరల్ బాడీ మీటింగ్‌లో పెట్టి కార్డులు పీకేస్తాం. లేదా సస్పెండ్ చేస్తాం అని చెప్పేసి వాళ్ళకున్నది అదే కదా! అధికారం ఉంది కాబట్టి. ఆ మాటలు మాట్లాడతారు కాబట్టి గబాల్ని ఇంకెక్కువ మాట్లాడాల్సి వచ్చినా కూడా మేము మాట్లాడటానికి అధికారం ఉండదు. అంతవరకే మాట్లాడగలం అంతే. ఓకే. ఎందుకులే సైలెంట్‌గా ఎందుకు వచ్చేస్తాం. మనకెందుకు? ఓకే. అన్ని యూనియన్స్ అంతే. అన్ని యూనియన్స్ అంతే. ఇప్పుడు మా డబ్బింగ్ యూనియన్ అంతే, ఇదైనా అంతే, ఏదైనా అంతే. మనం హక్కు కోసం పోరాడొచ్చు కానీ ఎదిరించకూడదు. పోరాడొచ్చు, ఎదిరించకూడదు. ఎదిరిస్తే వాడికి ఇగో స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి ఏం చేస్తాడు? జనరల్ బాడీ మీటింగ్‌లో ఇట్లా మమ్మల్ని ఎదిరించి మాట్లాడారు కాబట్టి వాడి మెంబర్‌షిప్ తీసేయండి. పోరాటం అంటే సైలెంట్‌గా పోరాడాలా సార్? పోరాటం మీన్స్ అది అడగాలి. ఇప్పుడు మాకిది కావాలి. ఇది ఇది మేము అంటే
ఫోర్స్ చేయొచ్చు కానీ ఓవర్ ఫోర్స్ చేయకూడదు వాళ్ళ మీద. ఆయన నేర్చుకున్నారు. అడగాలి, ప్రశ్నించకూడదు అంటారు. ప్రెస్ చేయకూడదు. ఓకే. అది అలా ఉంది వాళ్ళ సమాజం. నిజంగా అసలు ఇప్పుడు చూస్తుంటే ప్రీవియస్ ఇంతకు ముందు మనం కొన్ని పిక్స్ కూడా చూసాం. మేబీ ఫస్ట్ స్టార్టింగ్ హీరోగా చేసింది. ప్రేమ ఖైదీ లాంటి సినిమా అనేది ఒకటి పడుంటే మీ కెరీర్ లో ఈ రూట్ వేరే ఉండేది. అసలు ఆ రూట్ కానివ్వండి, ఆ కెరీర్ కానివ్వండి, ఇవాళ ఇంకో రేంజ్ లో ఉండేది. స్టిల్ ఇప్పుడు మీరు ఓకే, హ్యాపీ, వెల్ సెటిల్డ్, ఎవ్రీథింగ్ ఓకే. బట్ ఆ ఒక్క సినిమా, అట్లాంటి సినిమా అది అంతే. ఒకటే నేను ఎప్పుడు నేర్చుకుంది ఏంటి తెలుసా, మా మదర్ ఎప్పుడు చెప్పేది, జరిగింది జరిగిపోయింది అని ఎప్పుడు తలుచుకోకనేది. ఎప్పుడు జరిగిపోయింది అని తలుచుకున్నావా నువ్వు మనశాంతిగా ఉండలేవు. జరగబోయేది తెలుసుకో, ఎప్పుడు ఫ్యూచర్ నేర్చుకో. జరిగిపోయిన దాన్ని ఎప్పుడు గతం గత. మా మదర్ ఎప్పుడు చెప్పేది. ఉండదా సార్? బాధ ఉంటుంది కదా కొంచెం. ఒకటే అది ప్రతి మనిషికి ఎన్నో ఇష్యూస్లో ఉంటాయి. ఒకటేని కాదు, ఫైనాన్షియల్గా ఉండొచ్చు, పర్సనల్గా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఇష్యూస్గా ఉంటాయి. దాన్ని పట్టుకొని ప్రొలాంగ్ చేయకూడదు. మనం దాన్ని పట్టుకొని ఆలాడుతూ అది ఆలోచించుకుంటూ అలాంటి ప్రశ్నలోకి వెళ్ళిపోవడం అది తప్పు అంటాను నేను. ఓకే, లివ్ ఇట్. అది అయిపోయింది అంతే, అయిపోయిందని అంతే. మా మిస్సెస్ ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఆలోచించే విధానంలో తేడా చెప్తా. చెవులకి ఇది పెట్టుకుంటూ ఉంటుంది, టప్పని జారి కింద పడిపోతుంది. అమ్మో కనపడలేదు, నాయనో కనపడలేదు, వాయో ఎక్కడ పోయిందో ఇక్కడే పెట్టాను, అది ఇది కంగారు పడిపోతూ ఉంటుంది. ఒక్క నిమిషం ఆగు, నువ్వు పక్క రూమ్లోకి వెళ్ళు, ఇక్కడే కదా పడింది, వెళ్ళా. లైట్ ఆఫ్ చేసి టార్చ్ చేస్తా, ఇలా చూస్తే అక్కడ మెరుస్తూ ఉంటుంది, ఇదిగో అని చెప్పి తీసిస్తా. ఆ పేషెన్స్ కావాలి, ఆ పేషెన్స్ కావాలి. అది ఎక్కడికి పోదు, అక్కడే ఉంటుంది. కానీ మనం దాన్ని నిదానంగా ఎత్తుకునే విధానంలోనే లైఫ్ ఉంటుంది. ఇంత పేషెన్స్ ఉన్న మీకు ఎవరైనా కోపం తెప్పించడం, లేదా మీరు ఎవరిపైన అయినా కోపపడటం లాంటివి జరిగినాయా షూటింగ్స్లోనా? ఉన్న ఒక ఏదన్నా అంటే వాళ్ళు ఏదో తన్నుకొని వెళ్ళిపోవటము, నా విషయంగా ఎప్పుడు ఉండదు. ఎవరి పట్లన్నా, అంటే నా తోటి ఆర్టిస్టుల పట్ల ఎవరన్నా అసిస్టెంట్స్ కానీ ఎవరన్నా మిస్బిహేవ్ చేస్తే నేను ఊరుకోను, చెప్తాను వాళ్ళకి, నువ్వు చేస్తున్న తప్పురా, అట్లా చేయకూడదు. ఇది మెత్తగానే చెప్తాను, మెత్తగానే చెప్తాను, తప్పు నాన్న అట్లా చేయకూడదు. నువ్వు ఒకళ్ళకి అసిస్టెంట్గా వచ్చావు, అసిస్టెంట్గా వచ్చినప్పుడు నువ్వు వాళ్ళ కోసమే కదా వచ్చావు. నువ్వు వాళ్ళు ఏం చెప్తే అది చెయ్యాలి కదా. నీకు 600 700 ఇస్తారు పర్ డే. ఇచ్చినప్పుడు నువ్వు అక్కడెక్కడో ఫోన్ మాట్లాడుకుంటా నీ గర్ల్ ఫ్రెండ్తో, ఆ గర్ల్ ఫ్రెండ్ అబ్బా ఉండవే ఒక నిమిషం పిలుస్తుంది చంపుతుంది అని అంటే అనేవాళ్ళు నా చెవులారా విన్నా. వచ్చి ఒక అమ్మాయి ఇక్కడ ముద్దమందారం జరుగుతుంటే దాంట్లో ఒక ఆర్టిస్ట్, ఒక అసిస్టెంట్ వచ్చాడు. నేను ఇటు పక్కన మేకప్ వేయించుకుంటున్నాడు, తిరిగి ఎంచుకుంటుంటే ఆవిడ అక్కడ నుంచొని నా వెనక నుంచొని ఏంటి చెప్పు, సాయంత్రమా వస్తే డబ్బులు వస్తాయి, 600 వస్తాయి, నేను బేకరీ తీసుకెళ్తాను, అది ఇది పాపం. వాడు బాధలాడి తీసుకెళ్తాను అది ఇది అంటే మాట్లాడుతుంటే ఒరే శివ అని పిలుస్తుంది ఆవిడ. పిలుస్తుంటే వీడు లేదు ఫోన్లో బూతులు మాట్లాడుతున్నాడు. వాడు చంపు తింటుంది నన్ను, అసలు నరకం చూపిస్తుంది, అమ్మ ఇది అది ఇది అని చెప్పి అంటున్నాడు గబుక్కని. విన్నాను నేను. వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ ఇదే ఫోన్ మాట్లాడుతున్నాడు. అమ్మాయికి ఏంటంటే ఐబ్రో పెన్సిల్ కనపడలేదు, వచ్చేసి మళ్ళీ మాట్లాడుతున్నాడు. మళ్ళీ సేమ్ మళ్ళీ పిలిచేసరికి ఏదో బూతులు తిట్టాడు. ఫోన్ పెట్టేసేసి నేను మళ్ళీ వస్తాను పెట్టేసి రమ్మని పిలిచాను. వచ్చాడు. ఎవరు అసిస్టెంట్ నువ్వు అన్న, పలానా మేడం వాళ్ళ అసిస్టెంట్ అని. వెళ్దాం పద అని చెప్పి. ఎందుకు సార్ అన్నాడు. నువ్వు వెళ్దాం పద. వెళ్ళాం ఇద్దరం. అమ్మా ఈ అబ్బాయి నీ అసిస్టెంటేనా? అవును. ఆడు గర్ల్ ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు 2 సార్లు పిలిచావా? పిలిచానండి. వాడు నేను నమ్మనా బూతులు తిడుతున్నాడమ్మా వాడు అక్కడ. ఇప్పుడు ఆడు కడుపు కొట్టడం కాదు అక్కడ, వాడి విధానం కరెక్ట్ కాదు. చెప్తే అమ్మాయి షివరింగ్ వచ్చేసింది, అమ్మాయికి కోపానికి షివరింగ్ వచ్చేసి ఏమనలేదు వాడిని. గబా పర్సు తీసి 500 600 రూపాయలు తీసి ఆడు మొఖాలు ఇసురు కొట్టి, దీనికోసమే కదరా 3 రోజుల నుంచి కుక్కలాగా నా వెనక పడుతున్నావు, మేడం పని ఉంటే చెప్పండి. పని అంటే పనిరా, దయ్యంరా, పని చేసుకోవాలిరా, అంతేగాని నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్లతో మాట్లాడుకోవడానికి కాదురా, నా కోసం వచ్చేవారా, నువ్వు దీనికోసం వచ్చావు, తీసుకొని వెళ్ళిపోని చెప్పి విసిరేసి ఆ దగ్గర బ్యాగ్ తీసేసుకొని వెళ్ళిపోయింది, లోపలికి వెళ్ళిపోయింది. అప్పటికప్పుడు నేను కంపెనీ అసిస్టెంట్ని మాట్లాడి, మళ్ళీ అమ్మాయి ఇబ్బంది పడకూడదు, మాట్లాడి నాన్న
అమ్మాయి ఇట్లా ఇబ్బంది పడుతుంది, అమ్మాయి దగ్గరికి వెళ్ళు, కావాల్సిన డబ్బులు నేను ఇస్తాను అని చెప్పి తీసుకెళ్ళి పంపించవచ్చు. ఓకే. నేను అప్పుడు 100 అసిస్టెంట్‌ని పిలిచి చెప్పాను. వాడికి ఏం గతి పట్టింది? అదే గతి ప్రతి ఒక్కళ్ళకి మీలో ఎవరికైనా కలదు. మీరు వచ్చిన పని నేర్చుకోండి. నిలబడండి. మీరు వచ్చి 5 నెలలు, 4 నెలలు కూడా అవ్వదు. లేకపోతే సంవత్సరం కూడా అవ్వదు. మీరు ఈలోపే గర్ల్ ఫ్రెండ్స్ అంటారు. చిన్న పిల్లలు, మీకు తెలీదురా, లైఫ్ చాలా ఉంది మీకు. లైఫ్‌లో నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. బతకడం నేర్చుకోవాలి. మీ అమ్మ, మీ నాన్న ఊర్లో వదిలేసి పారిపోయి వచ్చి ఇక్కడికొచ్చి ఆ! ఎర్రగడ్డ వెళ్ళిపోయి ఏదో ఒక ప్యాంట్ షర్ట్ కొనేసుకొని వచ్చేసేసి స్టైల్‌గా ఉన్నాం కదా అనుకోని, మీరేసే వేషాలకి మీకు ఈ వయసులో మీకే ఠికానా లేదు. మళ్ళీ మీకు గర్ల్ ఫ్రెండ్స్ అది ఇది. తిడతాను వాళ్ళ అసిస్టెంట్‌లని చాలామంది తిడతాను. హ్మ్. తిట్టడం మీన్స్ ఇలాగే చెప్తా. ఎందుకనంటేనమ్మా, వాళ్ళకి మా అమ్మ, మా నాన్న నాకు చెప్పారు. మా గురువులు మాకు చెప్పారు. వాళ్ళు మమ్మల్ని తిట్టుకున్నా పర్వాలేదు. ఇప్పుడున్న జనరేషన్ అట్లా ఉన్నారు. గురువుని ఏదైనా చెప్పబోతే అంత అంత లేదులే ఆపు అనే స్టూడెంట్స్ ఉన్నారు ఇవాళ. అది మనం ఎవరో ఒకళ్ళు మనం మనం తిట్టుకున్నా పర్లేదు. కానీ ఎంతో కొంత ఎవడన్నా ఒకడన్నా మారినా చాలు నాకు.